అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మీకోసం నా పట్టు శారీస్ కలెక్షన్ అంతా కూడా చూపించబోతున్నాను మీకు. విత్ బ్లౌజ్ డీటెయిల్స్ అనమాట. నేను వాటికి ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను, ప్రైజెస్తో సహా మీకు క్లియర్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో, స్టార్టింగ్ విత్ మై వెడ్డింగ్ శారీ, నా ఫేవరెట్ శారీ ఇది. ఇది కంచి పట్టు శారీ, వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. ఇది ఫుల్ ఎల్లో గోల్డ్ వస్తుంది. ఇలానే ఉంటుంది అనమాట శారీ అంతా కూడా. ఇలా ఫ్లవర్ డైమండ్ షేప్లో ఫ్లవర్స్ వచ్చేస్తుంది. శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. నేను పిక్ యాడ్ చేస్తాను. ఈ శారీ నేను వేర్ చేస్తే ఎలా ఉంటుందో. బార్డర్ అన్నమాట. దీనికి వచ్చేసి టజిల్స్ ఇలా వస్తాయి. గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది. శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ నేను సెల్ఫ్లో కాకుండా ఇలా కాంట్రాస్ట్ కలర్లో చేయించుకున్నాను మగ్గం వర్క్. ఇట్లా వస్తుంది అన్నమాట శారీ. బ్యాక్ నెట్టెడ్ KNM అని పెట్టించుకున్నాను ఇక్కడ. కృష్ణశ్రీ అండ్ మణికంఠ, మా హస్బెండ్ అండ్ నా నేమ్ కలిసేలాగా. హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఎలిఫాంట్స్ అండ్ ఫ్లవర్స్తో వస్తుంది అన్నమాట హ్యాండ్. ఇలా ఫ్లవర్ నెట్టెడ్. సో బార్డర్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బీడ్స్ అట్లా యాడ్ చేస్తాను. ప్రతి బ్లౌజ్కి కూడా నేను ప్యాడ్స్ అనేవి పెట్టించుకుంటాను అనమాట. ప్యాడెడ్ బ్లౌజే నాకు ఎందుకో కంఫర్ట్గా ఉంటుంది. సో చూపించేస్తాను. హ్యాండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది కూడా నా వెడ్డింగ్ శారీనే. ఇది కూడా రెడ్, ఫుల్ టొమాటో రెడ్ అన్నమాట. శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్లో వచ్చేస్తుంది. ఇది బార్డర్, పికాక్ బార్డర్ వచ్చేస్తుంది. దీనికి కూడా పళ్ళుస్ నేను విడిగా వేయించుకున్నాను అనమాట. పళ్ళు శారీ వచ్చేసి నా ఫేవరెట్ శారీస్ ఇవన్నీ. స్టార్ట్ చూపించాను. అండ్ ఇలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. దీని మీద బ్లౌజ్ అయితే నేను ఎన్ని శారీస్ మీదకి వేస్తానంటే ఇంకా ప్రతి శారీ మీదకి ఈ బ్లౌజే యూజ్ చేస్తాను నేను. ఇది కూడా ఫుల్ రెడ్ బ్లౌజ్ మీద గోల్డ్ వర్క్ చేయించుకున్నాను అనమాట. మల్టీపర్పస్ కింద యూజ్ అవుతుందని చూపిస్తాను. బ్లౌజ్ అయితే మొత్తం ఇలానే వస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్ వచ్చేసి నేను ఇలా పెట్టేసుకుంటాను. ఇక్కడ హోల్ పెట్టించుకుని ఇలా జుంకీలు పెట్టించాను అనమాట. ఈ హోల్లో ఇలా జుంకీస్ వస్తాయి. ఇది కూడా పిక్చర్ యాడ్ చేస్తాను నేను విడిగా. ఓవరాల్ వర్క్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది. బ్యాగ్ కనిపిస్తున్న వర్క్ ఇలా వస్తుంది అన్నమాట. వర్క్
హ్యాంగింగ్స్ వచ్చేసి మంచి హెవీ హ్యాంగింగ్స్ అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. వర్క్ మొత్తం జర్దోసి అండ్ బీడ్స్ వర్కే వస్తుంది. మోతీ బీడ్స్ అంటారు కదా, ఆ బీడ్ వర్కే వస్తుంది. ఫుల్ జర్దోసి వర్క్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి అన్ని డార్క్ కలర్సే తీసుకున్నాను నేను. ఇది కుప్పడం పట్టు శారీ, ప్యూర్ 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 కుప్పడం పట్టు శారీ. నేను ధర్మవరంలో తీసుకున్నాను. ఇది 5 years బ్యాక్ శారీ అనమాట. ఇది 8,000 ఎంతో పడింది నాకు. శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న చెక్స్ వస్తుంది. అండ్ ఇది బార్డర్ ఇక్కడే వస్తుంది అనమాట. బార్డర్లో నేత అనేది, కిందంతా కూడా ప్లెయిన్ వస్తుంది. ఇది కూడా బాటిల్ గ్రీన్కి డార్క్ రెడ్ కాంబినేషన్, చాలా బాగుంటుంది శారీ అయితే. ఇప్పుడు డూప్లికేట్ వచ్చేసినాయి. కుప్పడం పట్టు అంటే డూప్లికేటో తెలుస్తలేదు, ఏదో తెలుస్తలేదు. ఇది హ్యాండ్లూమ్ శారీ, ప్యూర్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది. అండ్ దీని మీద బ్లౌజ్ కూడా నేను మంచిగా కుట్టించాను, కానీ మరి ఎందుకో క్లాత్ పాడైపోయింది. ఇది ఇట్లా వస్తుంది అన్నమాట, కోట్లా వస్తుంది. ఇక్కడ ఇలా ఇలా కోట్లా వస్తుంది ఇది ఫ్రంట్. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్లవర్స్. అవుతుంది మనకి అంతా కూడా కర్దాన్ అండ్ థ్రెడ్ వర్క్తోనే వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ అంతా హెవీ ఉంది కదా, బ్యాక్ సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇలా వస్తుంది. దీని హ్యాంగింగ్స్ ఇలా పెట్టించాం. నెక్స్ట్ వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ శారీ అనమాట. ఇది కంచిపట్టు శారీనే. ఇది బేబీ పింక్కి లావెండర్ కాంబినేషన్. ఏదో శారీ తీసుకున్నామని వెళ్తే ఏదో శారీ నచ్చింది. ఇలా ఉంటుంది అన్నమాట. శారీ అంతా లావెండర్ షేడ్లోనే ఉంటుంది. రివర్స్ చేసి చూపిస్తాను. ఇట్లా ఉంటుంది అన్నమాట శారీ. కనిపిస్తుందా? లావెండర్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ శారీ. మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ శారీ ఇది. ఏదో శారీ కొనుక్కుందామని వెళ్ళాను, ఏదో శారీ నచ్చింది, ఇది తీసుకున్నాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా, ఇది ఫ్రంట్ నెక్. ఇది వచ్చేసి హ్యాండ్. కనిపిస్తుందా? ఇట్లా హ్యాంగింగ్స్ అవి పెట్టించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు 6,200 అనమాట, విత్ స్టిచ్చింగ్. ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళదే, విత్ స్టిచ్చింగ్ 6,200 అయింది. ఒకసారి మళ్ళీ వర్క్ చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్. ఇది వచ్చేసి శారీ. కంచిపట్టు శారీ అనమాట. మా హస్బెండ్ నాకు ఫస్ట్ కొన్న శారీ ఇది. వరమహాలక్ష్మిలో తీసుకున్నారు. శారీ అంతా కూడా ఇలా సిల్వర్ జరీతోనే వస్తుంది. 10,000 ఈ శారీ.
రాయల్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్లోనే ఉంటుంది శారీ అంతా కూడా. అండ్ దీని బ్లౌజ్ నేను చాలా చాలా ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్న వర్క్ అది. మొత్తం నాశనం చేసేసారు వాళ్ళైతే. 10,000 తీసుకున్నారు ఈ వర్క్కి, కానీ అస్సలు వర్త్ అయితే అనిపించలేదు నాకు. ఈ శారీ మీద క్లాత్ ఆల్రెడీ వర్క్ చేసేసారు, నేను వద్దు అన్నానని మళ్ళీ వేరే క్లాత్ తీసుకుని చేశారనమాట. అది చేసినా సరే నేను అసలు సాటిస్ఫై అనేది లేదు. నాకు 10,000 పెట్టి చేయించుకున్నాను, అసలు ఏమన్నా మంచిగా ఉందా అనిపించింది. ఎందుకంటే ఈ వర్క్ అనేది ఇదంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద చేయాల్సిన వర్క్ ఇది. కనిపిస్తుందా ఈ వర్క్? ఇది ఏదైతే వర్క్ ఉందో హ్యాండ్ వర్క్, ఇదంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద చేయాల్సిన వర్క్. వాళ్ళు ఇలా నార్మల్గా చేసి ఇచ్చేసారనమాట. పోనీ ఫస్ట్ టైం అయితే పాడు చేసేసారు, సెకండ్ టైం ఏమన్నా మంచిగా చేస్తారనుకుంటే సెకండ్ టైం కూడా ఇలానే చేస్తారు. చాలా హెవీ వర్క్ ఇది. ఇట్లానే ఉంటుంది బ్యాక్ సైడ్, ఇదంతా కూడా ఇలానే ఉంటుంది వర్క్. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది. దీని హ్యాంగింగ్స్ ఇలా వస్తాయి. ఓవరాల్గా ఇది శారీ. అండ్ ఇది నా శ్రీమంతం శారీ, ఇప్పుడు చూపించిపోతుంది నా శ్రీమంతం శారీ. ఇది కూడా 5 years బ్యాక్ మా హస్బెండ్ నాకు చెప్పకుండా కొన్నదే. ముద్దాలో తీసుకున్నారు. ఇది అరౌండ్ 18,000 అనుకుంటా. నా శ్రీమంతం శారీ అన్నమాట. గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. పిక్ యాడ్ చేస్తాను నేను ఇక్కడ. బార్డర్ చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికీ అసలు ఒకసారి కూడా కట్టుకోలేదు నేను ఈ శారీని. దీని బ్లౌజ్ వచ్చేసి నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా జిప్ కవర్స్ ఉంటాయి కదా, జిప్ కవర్స్లోనే పెడతాను మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ. ఇది దీన్ని కట్ వర్క్ చేయించుకున్నాను, స్కాలప్ కట్ అంటారు కదా, ఆ వర్క్ చేయించాను. బోట్ నెక్, ఇది బ్యాక్ ఓపెన్ బోట్ నెక్ అనమాట. చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్. దీని హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, మగ్గం వర్క్తో వచ్చాయన్నమాట. దీన్ని ఓవరాల్ లుక్. నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారస్ కతాన్ శారీ. మంచి రాయల్ కాదు, ఇది నేవీ బ్లూకి రెడ్ కలర్ బార్డర్ అనమాట. శారీ అంతా కూడా ఇలా బంచెస్ లానే వస్తుంది. శారీ అంతా ఇలానే వస్తుంది. బార్డర్కి ఇలా చిన్న ఫ్లవర్స్ టైప్ వచ్చింది అనమాట. ఇది మా బాబు బర్త్డేకి కట్టుకున్నాము, నేను ఫస్ట్ బర్త్డేకి కట్టుకున్న శారీ అనమాట. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను మీకు. చాలా అంటే చాలా బ్రైట్గా కనిపిస్తాము ఇలాంటి డార్క్ కలర్స్ కట్టుకున్నప్పుడు. ఇది శతమానం సిల్క్స్లో తీసుకున్నాను నేను, శతమానం సిల్క్స్. దీని బ్లౌజ్ చాలా బాగుంటుంది. బ్లౌజ్ సింపుల్గానే కుట్టింది. నేను అన్నీ కూడా మ్యాక్సిమం హై నెక్సే ప్రిఫర్ చేస్తాను, నాకు ఎందుకు అవే కంఫర్టబుల్గా ఉంటాయి. అన్నీ హెవీ వర్క్సే కదా, ఇది కొద్దిగా సింపుల్గా చేద్దామని ఇలా బ్యాక్ మీరు క్లియర్గా చూస్తే జర్దోసితో నవ్వారి అల్లిక అంటారు కదా, ఆ అల్లికతో చేయించాను ఇదైతే వర్క్.
బ్యాక్ బంచ్, ఇది సింగిల్ బంచ్ వచ్చి ఇలా చిన్న చిన్న బుటాస్ వస్తుంది అనమాట. బ్లౌజ్ చూడండి, క్లియర్గా చూడండి. వర్క్ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది, వర్క్ డీటెయిలింగ్ అది కూడా. హ్యాండ్ వచ్చేసి ఇలా ఇలా చిన్నగా పెట్టించాను అనమాట, కట్ వర్క్ హ్యాండ్ వచ్చేసి. ఇక్కడున్న బార్డర్ పైన వేయించాను, పైన ఉన్న క్లాత్కి కింద వర్క్ చేయించి ఇక్కడ అటాచ్ చేయించాను. ఫ్రంట్ ఇలా ఇది సైడ్న వేయించాను అనమాట, ఇక్కడ సైడ్న కొద్దిగా వర్క్ చేయించాను. అండ్ ఈ శారీ లుక్ వచ్చేసి ఇలా. నెక్స్ట్ శారీ, ఇది నేను కస్టమైజ్ చేసుకున్న శారీ అనమాట. మనకి మ్యాచింగ్ సెంటర్స్లో మీటర్స్ లెక్కన ఉంటాయి కదా, తానుల్లో మీటర్స్ ముక్కలు అంటారు కదా, అలా నేను తీసుకున్న శారీ ఇది. చాలా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. బెనారస్లోనే క్లాత్, నేమ్ అంత గుర్తులేదు. శారీ అంతా కూడా ఇలా అడ్డంగా స్ట్రైప్స్ వచ్చి వస్తుంది. దానికి నేను ఇలా బార్డర్ యాడ్ చేసుకున్నాను అనమాట. గోల్డ్లో లేస్, మగ్గం వర్క్ లేస్ ఉంటుంది కదా, ఆ లేస్ యాడ్ చేసుకుంటాను. దీనికి కాంట్రాస్ట్లో వెళ్ళాను అనమాట, లైట్ బేబీ పింక్. ఇది కూడా బెనారస్, ఇదైతే పర్ మీటర్ 880 అలా పడింది నాకు బ్లౌజ్కి. ఇలా ఈ బ్లౌజ్ అండ్ శారీకి 8200 అయింది అనుకుంటున్నా నాకు ఓవరాల్గా. అంటే స్టిచ్చింగ్ అంతా విత్ బార్డర్, విత్ మగ్గం వర్క్ బార్డర్ 8200 అలా అయిందనమాట. ఇది హైనెక్కే, నేను చెప్పాను కదా, మొత్తం అన్నీ కూడా నా బ్లౌజెస్ మ్యాక్సిమం అన్నీ హైనెక్కే ఉంటాయి. ఫ్రంట్ ఇలా షేప్ పెట్టు. ఇది వేరే లేస్ తీసుకుని వేయించాను అనమాట ఇక్కడ ఈ ప్యాటర్న్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట, ఇది ఉప్పాడ పట్టు శారీ. ఇది 5200 అలా పడింది. ఇది 5 years బ్యాక్ శారీని. శారీ అంతా కూడా ఇలా పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉంటుంది. పికాక్స్ వచ్చి మొత్తం శారీకి అంతా విత్ పళ్ళు కూడా ఇలానే పికాక్స్ వచ్చి వస్తుంది. ఇది కూడా నేను ధర్మవరంలోనే తీసుకున్నాను. అండ్ దాని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది వచ్చేసి హ్యాండ్. ఇలా ప్యారెట్స్ వచ్చి పంజరంలో ప్యారెట్స్ ఉన్నట్టు కింద బీడ్స్ పెట్టించాను అనమాట. ముత్యాలు పెట్టించాను, షుగర్ బీడ్స్ అండ్ ముత్యాలు అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అనమాట. ఇది నాకు 5800 అలా విత్ స్టిచ్చింగ్ 5800. నా శారీస్, నా బ్లౌజెస్ అన్నీ కూడా శారీ కాస్ట్ తక్కువ, బ్లౌజ్కి ఎక్కువ పెడతాను అనమాట. ఎందుకంటే బ్లౌజెస్ అనేవి ఏ శారీ మీకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. శారీస్ పోయాక బ్లౌజ్ పక్కన పాడేయలేము కదా, అందుకని నేను బ్లౌజెస్కి అయితే ఎక్కువ ఎఫర్ట్ పెడతాను. ఇది బెనారస్ కతాన్ శారీ, మంచి రాణి పింక్కి ఇలా స్కై బ్లూ కాంబినేషన్ అనమాట. శారీ అంతా కూడా ఇలా బుటాస్తోనే వస్తుంది, ఇలా బుటాస్తోనే వస్తుంది శారీ అంతా. బుటాస్ అంటే రోజ్ బంచెస్తోనే వస్తుంది. అండ్ దిస్ ఇస్ పళ్ళు, అండ్ ఇది పళ్ళు. ఇది వచ్చేసి దాని బ్లౌజ్.
మొత్తం కర్దానా అండ్ థ్రెడ్ వర్క్, బ్యాక్ సైడ్ ఏమో నెట్టెడ్. దీని ప్రైస్ అంత గుర్తులేదు. ఇది హ్యాండ్. నేను పిక్చర్స్ ఉన్నంత వరకు నేను మీకు పక్కన యాడ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ శారీ కూడా పట్టు శారీ, ఇలా మంచి వైలెట్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. శారీ అంతా కూడా ఇలా బ్లాక్స్ చెక్స్ వచ్చి, పెద్ద బార్డర్ చెక్స్ వచ్చి, రుద్రాక్ష అండ్ పికాక్ లానే ఉంటుంది శారీ అంతా కూడా. బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ పళ్ళు. ప్యారెట్ గ్రీన్కి మంచి వైలెట్, ఇది కూడా చాలా బ్రైట్గా ఉంటుంది వేర్ చేస్తే. దీని పిక్ లేదనుకుంటా, ఉంటే నేను ఖచ్చితంగా పక్కన యాడ్ చేస్తాను. దీని బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్. ఇది కూడా మంచి హెవీగా ఉంది బ్లౌజ్. అంతా కూడా బీడ్ వర్క్. ఇది షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, షుగర్ బీడ్ వర్క్. ఇది బ్యాక్ నెక్. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్. పికాక్స్ వచ్చాయి కదా, నేను ఆ థీమ్ని మైండ్లో పెట్టుకుని ఇలా పికాక్స్తో వర్క్ చేయించుకున్నాను అనమాట. ఇలా ఇది థ్రెడ్ అండ్ షుగర్ బీడ్స్. కర్దానా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్. ఇది కూడా 6000 అలా పడింది. స్టిచ్చింగ్ 6000 పడింది. శారీ వచ్చేసి 5000 అనుకుంటా. అంతే, శారీ 5000. ఇది కూడా ఉప్పాడే, ఇది కూడా ధన్వరంలోనే తీసుకున్నాను నేను. ఇది మా మ్యారేజ్ అయిన కొత్తలో అమ్మ ఫస్ట్ పండగకి అమ్మ కొన్న శారీ అనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇలా పీచ్ కలర్లోనే ఉంటుంది. ఓన్లీ బార్డర్ ఇలా రెడ్ కలర్లో వస్తుంది అన్నమాట. దీనికి నేను ఇలా టాజిల్స్ చేసుకున్నాను. నేనే చేసుకున్నాను ఈ టాజిల్స్, అందుకే ఇంత అలా ఉన్నాయి. ఇట్లా ఉంటుంది అన్నమాట శారీ. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. నేను ఈ శారీ కూడా పిక్చర్ ఉంటే పిక్చర్ యాడ్ చేస్తాను. దీనికి వచ్చేసి బ్లౌజ్ రెడ్. ఇది మగ్గం వర్క్ కాదు, నేను ఎంబ్రాయిడరీ చేయించాను అన్నమాట. ఇది ఇట్లా వస్తుంది. మధ్యలో ఇలా పీచ్ కలర్ నెక్ పెట్టించి ఎంబ్రాయిడరీ చేయించి, హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ అనమాట. ఇది బుట్ట హ్యాండ్స్కి ఇలా మధ్యలో బుటాస్ పెట్టాము. బుటాస్ పెట్టించి ఇలా చేసాము. ఇది కూడా బోట్ నెక్కే. ఇది వచ్చేసి మా మదర్ శారీ. నాకు బ్లాక్ శారీ లేక మా మమ్మీ శారీ అయితే నేను తీసేసుకున్నాను. ఇది కూడా ఉప్పాడు పట్టున్నాయి. ఇది కూడా మేము ధర్మవరంలోనే తీసుకున్నాం. దీని ప్రైస్ అంతా నాకు తెలీదు. ఇలా సిల్వర్ జరీతోనే వస్తుంది శారీ అంతా కూడా. ఇలా మెజంతా పింక్ ఆర్ పింక్ షేడ్ దీంట్లోనే వస్తుంది శారీ అంతా కూడా. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది.
ఇది ఒకసారి కూడా కట్టుకోలేదు, నచ్చి తీసేసుకున్నాను. బట్ ఇప్పటికి వచ్చి ఎప్పుడు కట్టుకోలేదు ఆ శారీ. దీని మీదకి అమ్మ స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అనమాట. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండ్ హ్యాండ్. ఇది బ్యాక్ ఇలా కట్ వర్క్ వస్తుంది. ఇది ఓవరాల్ శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఉప్పాడు శారీనే. ఇది కూడా నేను ధర్మవరంలోనే తీసుకున్నాను. ఇది తక్కువే 3800 ఆ రేంజ్లో వచ్చింది శారీ నాకు. ఇది కూడా ఎప్పుడుదో. లైట్ వెయిట్ ఉంటుంది, చాలా అంటే చాలా లైట్ వెయిట్. ఒక చున్నీ వెయిట్ కూడా ఉండదు అనమాట ఈ శారీ. ఈజీ టు క్యారీ. ఇలా ఉంటుంది శారీ. ఇలా మ్యాంగో డిజైన్ అండ్ టెంపుల్ వచ్చి పోచంపల్లి బార్డర్ వస్తుంది అనమాట. ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది శారీ. పళ్ళు ఇలా వస్తుంది అనమాట. పళ్ళు దీని బ్లౌజ్ కూడా నేను చాలా హెవీగా స్టిచ్ చేయించాను. చాలా వెయిట్ ఉంటుంది బ్లౌజ్ అయితే, శారీకి మించి వెయిట్ ఉంటుంది. ఈ వెయిట్ అంతా కూడా ఈ హ్యాంగింగ్స్ వల్ల వెయిట్ అనమాట, లేదంటే లైట్ వెయిట్ ఉన్నాను. ఇది వర్క్ ఇలా ఇక్కడ లాటస్ పెట్టించి ఇలా లీవ్స్ పెట్టించాను అన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్. వెయిట్ ఎక్కువైపోయి క్లాత్కి ఇది పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రంట్. సేమ్ హ్యాండ్కి వచ్చిన బార్డరే ఇక్కడ వేయించాను అనమాట. ఇది బ్యాక్. శారీ అండ్ ఇది కూడా మా మమ్మీ శారీ. మంచి బాటిల్ గ్రీన్కి మెజంతా పింక్. చాలా హైలైట్ ఉంటుంది అసలు ఈ శారీ కట్టుకుంటే. సింపుల్ ఉంటుంది శారీ అంతా కూడా. ఇలా లీఫ్ మోడల్ వచ్చి ఉంటుంది లీఫ్తో. చాలా హైలైట్, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఈ శారీ కట్టుకుంటే, కలర్ కాంబినేషన్ వల్ల. ఇది వచ్చేసి పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బార్డర్. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది అమ్మ బ్లౌజే. ఎంబ్రాయిడరీ చేయించుకుంది అనమాట అమ్మ. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. హ్యాండ్ ఇలా ఉంది. ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. ఇది వచ్చేసి బెనారస్ శారీ. శారీ అంతా కూడా ఇలా సెల్ఫే మొత్తం. ఈవెన్ బ్లౌజ్ కూడా సెల్ఫ్లోనే వచ్చింది. నేను ఏం చేశానంటే దీనికి కాంట్రాస్ట్లో వెళ్దాము అని ఇలా ఎల్లో కలర్ లేస్ తీసుకున్నాను. శారీ లేసెస్ మధ్యన మంచి ట్రెండ్లో ఉన్నాయి కదా ఇవి. ఈ లేస్ తీసుకుని స్కై బ్లూకి ఎల్లో మ్యాచ్ చేశాను అనమాట. దీని మీద బ్లౌజ్ నేను వేరే బ్లౌజ్ వేసుకున్నాను. నా మ్యారేజ్ బ్లౌజ్ చూపించాను కదా, బ్లూ కలర్ మగ్గం వర్క్ బ్లౌజు, అది సెట్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఇది నేను ఎప్పుడు తీసుకున్నానంటే మేము రాముడి వారి కళ్యాణం చేయించుకున్నాము లాస్ట్ ఇయర్, అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ శారీ. ఇది కూడా నేను పిక్చర్ యాడ్ చేస్తాను. ఇది కూడా ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తాను. ఇంకా చాలా అంటే చాలా శారీస్ ఉన్నాయి నా దగ్గర. అవి పార్ట్ 2 చేస్తాను అనమాట. అంటే అవన్నీ డిజైనర్ శారీస్ అనమాట. ఇవన్నీ పట్టు శారీస్. పట్టు శారీస్ కూడా ఇంకా ఉన్నాయంటే నా దగ్గర ఉన్నవంటూ నేను చూపించాను. పార్ట్ 2లో ఇంకా నా పట్టు శారీస్ అన్నీ కూడా నేను చూపిస్తాను. ఇంకా కొత్తగా తీసుకున్న శారీస్ కూడా నేను పార్ట్ 2లో చూపిస్తాను. నేను ఎలా అంటే నాకు
బయటికి వెళ్ళామంటే నన్ను షాపింగ్ తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి కొనిపించుకుంటాను నేను. మా హస్బెండ్ కూడా అంతే, తన కంటికి ఏదైనా నచ్చిందంటే తీసేసుకుంటారు. తన కోసం తను కొనుక్కోవడం కన్నా నాకు కొనడం ఎక్కువ అనమాట. అది 10,000 అవ్వనివ్వండి, 20,000 అవ్వనివ్వండి, తను కొనేస్తారనమాట. అలా కొన్న శారీస్ ఇవన్నీ కూడా ఇన్ని ఒక్కొక్కసారి కూడా కట్టలేదు. కొన్ని అయితే అసలు కట్టుకోలేని శారీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. మీకైతే నా శారీస్ కలెక్షన్ అండ్ బ్లౌజెస్ కలెక్షన్ నచ్చాయి అనుకుంటున్నాను.